కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. నర్సింగ్ ఆఫీసర్లకు 4 నెలలు అయినా కూడా జీతాలు ఇవ్వలేదని, మెడికల్ ఆఫీసర్లను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. జీతభత్యాల గురించి పట్టించుకోవడం లేదని ప్రభుత్వ తీరుపై ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ సర్కార్ వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. దీనిపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసిందని తప్ప వారి జీతభత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని, దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలందక అష్టకష్టాలు పడుతున్నారని హరీష్ రావు అన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని హరీష్ రావు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని హరీష్ రావు అన్నారు. తన పోస్ట్లో డిఎంఈ తెలంగాణను ట్యాగ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ, కాంగ్రెస్ ఫెయిల్స్ తెలంగాణ పేర్లతో హ్యాష్ ట్యాగ్లను జత చేశారు.